కాకుండా చిరుతో తీయబోయే సినిమా ఊహించిన దానికంటే 100% మించి ఉంటుందనే విషయాన్ని మాత్రం చెప్పగలనంటూ అనిల్ రావుపూడి చెప్పుకొచ్చారు. దాంతో మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా మరొక 3 నెలల్లో స్టార్ట్ కానుంది. ఏడాది చివరికి సినిమాను కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దాంతో వచ్చే పండుగ సమయంలో ఒక బ్లాక్ బస్టర్ ను దింపేందుకు అనిల్ రెడీ అవుతున్నారు. చిరంజీవి వింటేజ్ సినిమాలు, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు తరహాలో సరికొత్త మాస్ క్యారెక్టరైజేషన్ ను డిజైన్ చేస్తున్నట్టు ఇదివరకే అనిల్ తెలిపారు. ఇక లేటెస్ట్ గా అనిల్ కామెంట్స్ తో ఈ కాంబోపై అంచనాలు మొదలైపోయాయి. ఏదేమైనా సీనియర్ హీరోల బలాలు తెలిసిన అనిల్ కి చిరుతో ఊహించిన కథ కంటే మించి కథతో రావడంలో ఎలాంటి సందేహము లేదు. మరి అనిల్ చిరు కాంబోలో వచ్చే మూవీ ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు డైరెక్టర్ అనిల్ రావుపూడి. ఇప్పటికే 8 వరుస హిట్స్ కొట్టిన ఈ డైరెక్టర్ తన 9వ సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల విడుదలైన సంక్రాంతికి వస్తున్న మూవీ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. పొంగల్ కానుకగా వచ్చిన సినిమాలో యునానిమస్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది సంక్రాంతికి వస్తున్న మూవీ. ఇది ఇలా ఉంటే అనిల్ రావుపూడి నెక్స్ట్ ఏ మూవీ అనే చర్చ మొదలైపోయింది. అయితే తెలిసిన సమాచారం ప్రకారం ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో సినిమాను చేయబోతున్నాడు. ఇప్పటికే మెగాస్టార్ ను కలిసిన దర్శకుడు అనిల్ రావుపూడి లైన్ ని కూడా వినిపించాడని, అందుకు చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అయితే ఈ సినిమా ఎప్పటి నుండి మొదలవుతుంది అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే చిరు ఇప్పటికే విశ్వంబర అనే సినిమాను చేస్తున్నాడు. చివరి స్కెడ్యూల్లో ఉన్న ఈ సినిమా సమ్మర్ లో విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావుపూడి ఈ సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఇది సంక్రాంతి నేపథ్యంలో సాగే విలేజ్ డ్రామా అని తెలుస్తుంది. అందుకే ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం మీద పూర్తి అప్డేట్ ఇస్తారని అనిల్ రావుపూడి తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా కథ పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇక అనిల్ చిరు చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి కూడా భీమ్స్ సంగీతాన్ని ఇస్తారని సమాచారం.